చూసారు కదా, టమాటా మసాలా ముద్ద ఉల్లిపాయ ముద్ద కలిపితే ఈ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు కారం. మీకు నచ్చితే స్పూన్నర వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్లు. కొద్దిగా కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా వేసుకొని తర్వాత, ఎందుకంటే కారం తర్వాత వేసే కన్నా ముందు వేస్తే ఇందులోనే కలుస్తుందని చెప్పి ఇలా వేస్తాను అన్నమాట. ఇలా వేసాక దీనికి తగ్గ సాల్ట్, మనం ఎంత తీపి తీసుకున్నా అంత దానికి తగినంత సాల్ట్. నెక్స్ట్ కొద్దిగా తగినట్టు చిన్నది టేస్టింగ్ సాల్ట్. ఏంటంటే నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసమని ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది కలుపుతాను. చూసారు ఎలాగైందో, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పీతలు అనేది వేసేద్దాం. ఓకేనా? ఇలా వేయడం వల్ల ఆయిల్ పడుతుంది, మసాలా ముద్ద కూడా వాటిల్లో ఎక్కుతుంది అన్నమాట. చూసారా? ఇలా వేసాం కదా. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా ఈ ముక్కలకి ఎక్కేలాగా కొద్దిగా అలా కింద మీద చేస్తే ఆయిల్కి బాగా, ఆయిల్ మసాలా ముద్ద కూడా ప్రతి దానికి ఎక్కుతుంది అన్నమాట. ఇలా ఎక్కడ వల్ల ప్రతి ముక్కకి మసాలా అనేది అంటుకుంటుంది. ఆ కుక్ అయినప్పుడు మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. చూసారు ఎలా ఉందో, మొత్తం ముక్కలు ములిగే వరకు మసాలా అంతా దానికి దట్టించేస్తాం మనం వేసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇలా ఉంటుండగా కొంచెంసేపు ఆగి ఆ ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పీతల కూర ఎంతో టేస్టీగా రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.